హలో, నా పేరు బొగ్గుల మహేష్ మహారాజ్. సో నేను ఈరోజు ఈ పోస్ట్ పెట్టడానికి నేను చాలా బాధపడుతున్నాను. మా వాళ్ళే, వాళ్ళ దగ్గరోళ్ళే, దూరం ఏం కాదు, కానీ వాళ్ళ మనస్తత్వంలో ఇట్లా ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. వాళ్ళు అది హిందుత్వం గురించి రేపు సభ పెడదాం అనుకున్నారు. నాకు కూడా ఫోన్ చేసిరు, సరే మంచిదని చెప్పా. కానీ నైట్ వచ్చే వరకల్లా కరపత్రాలలో ఏమని ఉందంటే గడప లోపల కులం అని ఉంది. ఈ గడప లోపల కులం ఏందో నాకు అర్థమైతే లేదు. అంటే అసలు గడప లోపల కులం అనే మనస్తత్వము ఎలా వచ్చింది, అసలు దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? గడప లోపల కులము, గడప బయట ఇంకొకటి, అంటే గడప లోపల కులం అనే పదము మరి అలాంటప్పుడు నీకు సంబంధించిన ఏది కులపులకే ఇవ్వాలి, నీకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలి. మేము ఎన్నో ప్రోగ్రాంలు, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోగ్రాంలు చేస్తలేమా, లేకుంటే ఎన్ని ప్రోగ్రాంలు నేను పార్టిసిపేట్ అవుతలేనా? ఇవి ఇండ్ల రాని కులము నువ్వు ప్రజాస్వామ్యంలో బయటికి వచ్చినప్పుడు కులం అనేది లోపట ఉన్నా, నీ ఇంట్లో మట్టుకే ఉన్నా నువ్వు ఎక్స్ప్రెస్ చేయొద్దు, బయటికి నీ హావభావాలు తెలుపకూడదు ప్రజాస్వామ్యంలో తిరుగుతున్నప్పుడు. నువ్వు అలాంటప్పుడు మీరు ఏ ఉద్దేశంతో గడప లోపల కులం చెప్పండి, ఆ పదం మీనింగ్ ఏంది? గడప లోపల కులం అనేది దేని ప్రోత్సహిస్తున్నావు? అంటే కులాన్ని ప్రోత్సహిస్తున్నావా? కాదు కదా. మరి అలాంటప్పుడు నీ కులపోలే నీ ఒడ్లు కొనాలి, నీ కులపోలే నీ సామాను కొనాలి, నీ కులపోలే అన్ని కులపోలే చేయాలి, నీ కులపోలే ఆపరేషన్ చేయాలి, నీ కులపోలే చదువు చదివించాలి, నీ కులపోలే అన్నీ అట్లా చేసుకురావాలి. ఇది హిందుత్వం అనేది కులానికి ముడిగట్టకండి. ఈ హిందుత్వం అనేది ప్రతి భారతదేశంలో 80% హిందుత్వం ఉన్నది. దాంట్లో అన్ని కులాలు ఉన్నాయి. మేము ఎల్లమ్మల పండుగలు చేసుకోమా, పోషమ్మల పండుగలు చేసుకోమా, అన్ని పండుగలు చేసుకుంటామే. మరి అప్పుడు కులమేం తీసుకురామే ప్రస్తావన? పెద్దవాళ్ళు ఇప్పుడు నేను కూడా ఎవరు అయితే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పిలుస్తాము, మీ కులపోలేరారి వాళ్ళ కులపోలేరా అని ఎప్పుడు అనలేదే. ఆ గడప లోపల కులం అని మేము పెట్టలేదే. నువ్వు ఎట్లా పెడతావు? అంటే నువ్వు ఈ కులాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అంటే కుల నిర్మూలన నీ మనస్తత్వంలో లేదు. భారతదేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి ప్రతి అంశం మళ్ళీ ఏముంది? కుల నిర్మూలన చేసినప్పుడు ఈక్వాలిటీ వస్తుంది. ఈక్వాలిటీ వచ్చినప్పుడు భారతదేశం ఆటోమేటిక్గా నీకు డెవలప్ పెరుగుతుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడతామని అందులో మోడీ కూడా అదే చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కానీ మా ఊర్లో కరపత్రాల మీద ఇది గడప లోపల కులం, దాన్ని ఎందుకు తీసుకొచ్చిరో, ఆ పదం ఎందుకు పెట్టిరో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందరు నాకు ఫోన్లు చేస్తుర్రు, ఎవ్వరు చెప్పకంటే. కుల నిర్మూలన సంఘానికి నేను ఒక సభ్యున్నల 337 మందిలో ఇది సిద్దిపేటలో నేను ఒక నేను ఎందుకు ప్రశ్నించకూడదు? నేను మన క్షీరసాగర్ విలేజ్లో కుల వివక్షకి మొట్టమొదటిగా నేను అది అవమానపడ్డా, ప్రతి దాంట్లో అవమానపడ్డా, చెప్పుకోలే. ఎందుకంటే మన ఊరు